అయితే ఈ ప్రపంచం మొత్తం నీకు అర్థమైనట్టే. నీ గురించి నీకు తెలియకుండా ఈ ప్రపంచం నువ్వు ఎంత తెలుసుకున్నా నీకు ఏమీ తెలియనట్టే లెక్క. అందుకే నిన్ను మా మహాత్ములు చెప్పే మాట ఏంటంటే, నిన్ను నువ్వు వెతుకు. మనకు రమణ మహర్షి లాంటి ఆయన నేనెవరనే ఒకే ఒక్క వాక్యాన్ని నీ గురించి నువ్వు తెలుసుకోయా. నిన్ను నువ్వు తెలుసుకున్నట్లయితే ప్రపంచం అంతా తెలిసినట్టే. నిన్ను నీవు తెలిస్తేనే నీకు దైవం అర్థమవుద్ది. దైవం అర్థమైతే నిన్ను నీవు అర్థమైనట్లే. కాబట్టి నిన్ను నువ్వు అర్థం కావాలంటే, అందుకనే దైవం కావాలంటే దైవం లేని చోటు ఎక్కడ ఉన్నది? చెట్టు పుట్ట రాయి రప్పానాలు ఉన్నదని చెప్పి మన శాస్త్రాలన్నీ మనకు తెలియజేస్తా ఉన్నాయి. కానీ అన్ని చోట్ల మనం చూడగలుగుతున్నావా అంటే చూడలేము. కానీ దానికి మనకి భారతం చెప్పే మాట ఏంటంటే, నిన్ను నీవు, మనకు ధ్యానంలో జరిగే క్రియ కూడా అదే. ధ్యానంలో ఎక్కువ ఏకాగ్రత ఉంటుంది. ప్రతి విషయానికి నువ్వు సాక్షిగా కూర్చొని చూసేవాడిగా ఉంటావు. ధ్యానం అంటే చేసేది కాదు, చూడటమే. నువ్వేం చేస్తున్నావు? జరిగే తంతంతా నువ్వు సాక్షిగా ఉండి చూస్తూ ఉంటావు. చూసే తంతంతా నువ్వు స్పష్టంగా నీకు థియేటర్లో సినిమా చూసినట్టుగా చక్కగా చూస్తే, ఆ చూసినటువంటి ధ్యాన క్రియనే నువ్వు అక్కడ నీ ధ్యానంలో నిన్ను నువ్వు దర్శించును, నీ ఆత్మను నువ్వు దర్శించును. నీ మనసు కథంతా నీకు తెలిసింది. బయటకు వచ్చి చూస్తే మనసు ఎక్కడున్న అందరూ మనసుల్లో ఎవరు మన ఎదురుని వచ్చి మాట్లాడుతున్నా ఆ కథంతా మనసు కథంతా తెలిసింది. తెలిసినప్పుడు చిరునవ్వు వస్తుంది మనకి. అట్లాగే నీ ఆత్మను నువ్వు దర్శించును, నీ ఆత్మని అనుమానం నువ్వు దర్శించగలుగుతావు. ఎందుకంటే నిన్ను దర్శించకుండా బయట ఎక్కడ దర్శించాలి కాదు, దర్శించవచ్చు కానీ కుదరదు. నిన్ను నువ్వు దర్శించినప్పుడు బయట దర్శించడం ఈజీ. అందుకనే మన వాళ్ళు ధ్యాన క్రియని, మనకు ముఖ్యంగా ధ్యానం అంటేనే జ్ఞానం. ఆ జ్ఞానం అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సత్య దర్శనం జరుగుతున్నాయా. సత్యం తెలిసినప్పుడే ఆత్మ దర్శనం అవుతుంది. ఆత్మను దర్శించిన వాడు ఆ ఆత్మ తానే అని తెలుసుకున్నటువంటి వాడికి ఇక మరణం లేకుండా పోతుంది. అదే అసలైనటువంటి లక్ష్యం అని చెప్పి మన మహాత్ములంతా తెలియజేయటం జరిగింది. అట్లాంటి మనసు కథ అనేది ముఖ్యంగా తెలుసుకోవాలంటే, అందుకే మనకి భారతం చెప్పినా రామాయణం చెప్పినా అవన్నీ కథల రూపంలో చెప్పినా మనలో ఉన్నటువంటి అర్షడ్వర్గాలు, అష్టమదాలు, సప్త వ్యసనాలు, ఇక అనేక రకమైనటువంటి రాగద్వేషాలు ఒక 40-50 ఉన్నాయి. సూక్ష్మమైనటువంటి భావాలు. ఆ భావాలు ఏమేం చేస్తున్నాయి, ఎందుకు ఇవన్నీ మనకి ఇట్లా ఉంటున్నాయి అని మనసు మీద మనసు పెట్టి చూడగలిగితే ప్రతి నీ మాట, ప్రతి నీ చర్య నీకే నవ్వు తెప్పిస్తూ ఉంటుంది. విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఒకలాగా మాట్లాడతాం, అక్కడ ఒకలాగా మాట్లాడతాం, ఇంకో చోట పోయి ఇంకొక వేసినేస్తాం, రకరకాలుగా ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చూసేటప్పటికి ఈ యొక్క వ్యవస్థ అంతా నీకు అర్థమైనప్పుడు నీ జీవితం అంతా ఒక ఆటలాగా ఉంటుందని చెప్పి మహాత్ములు మనకు చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆట అనేది మనకు అర్థం కావాలంటే మనసు కథ అర్థం కావాలని చెప్పి మేము ఎక్కువగా ఇద్దరం కూర్చొని ఎక్కువ మనసు కథ మీద ఎక్కువ చర్చలు చేస్తూ ఉంటాం. ఈ మనసు కథ అర్థమైతే నీకు మొత్తం ప్రపంచం అంతా అర్థమైనట్లే. ఆ ప్రపంచం అంతా అర్థమయ్యి నీ గురించి నీకు అర్థమైనప్పుడు నీవు జీవితం హాయిగా, ఇప్పుడు మనకి ట్రాక్టర్ మీద పోయామనుకోండి ఎత్తేస్తూ ఉంటుంది ఆటో, లేకపోతే ఎగురుతూ ఉంటాయి ఆటోలు. అదే నీకు చక్కగా నీటి పడవ మీద పోయామనుకోండి ఎంత హాయిగా ఉంటుంది. రైల్లో వెళ్తున్నాం ఎంత హాయిగా ఉంటుంది, విమానాల్లో వెళ్తాం ఇంకా హాయిగా ఉంటుంది అసలు. ఎందుకంటే ఎత్తేసేది ఉండదుగా, హాయి చక్కగా. అట్లాంటి ఈ జీవితం అనేది హాయిగా, అంత హాయిగా పోవడానికి అవకాశం ఉందయా. అలా అవకాశం కావాలంటే ముందు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ గురించి నువ్వు తెలుసుకుంటే దైవం తెలిసిద్ది. ఆ దైవం నిన్ను తెలుసుకోవటం కోసమే మనకు అనేక రకమైనటువంటి కథలన్నీ మహాత్ములు కథల రూపంలో చేస్తే బాగా అర్థం అవుద్దని భారతం చెప్పినా మనసు కథే, భాగవతం చెప్పినా మనసు కథే. నీ మనసులోనే మహాత్ముడు ఉన్నాడు, నీ మనసులోనే దుర్మార్గుడు ఉన్నాడు. మంచివాడు చెడ్డవాడు ఇద్దరు ఉన్నారు. మంచివాడికే దేవుళ్ళని, చెడ్డ భావాలకు రాక్షసులని, చెడ్డ భావాలకు మంచి భావాలకి ఆధారమై మధ్యస్థంగా ఉన్నటువంటి దానిని ఆత్మని, ఆత్మే దైవం అని ఇట్లా మనకి ఎంతో క్లారిటీగా ఇచ్చారు. అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఆచరిస్తే మన జీవితాలు, ఎవరి జీవితాలు వారికి. ఎందుకంటే ఎంత ఆత్మ ఒకటైనా దేహం ఎవరి దేహం వారికే ఉన్నది. ఎవరి మనసంతా అందరిలో ఉన్న ఏ భావాలైనా మళ్ళీ ఎవరి మనసు వారికే ఉన్నది. ఈ సృష్టి ఎంత విచిత్రంగా ఉన్నదంటే అంత అద్భుతంగా ఉన్నది. దాన్ని అర్థం చేసుకోగలిగితే ఎవరికి వారు హాయిగా సుఖంగా జీవించవచ్చు, జీవితాన్ని ఆనందంగా ముగించవచ్చు అని మహాత్ములందరూ మనకి సందేశం ఇచ్చారు. కాబట్టి ఆ సందేశంలో భాగంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకుంటే ఈ భావాలు ఇప్పుడు మనం తీసుకుంటాం. ఒక వారం రోజులు మనసు స్టోర్ చేసుకుంటుంది. దీని మీద సాధన చేయాలి. సాధన అంటే ఏమిటి ఆ మాట అట్లా అన్నాడు, ఏమై ఉన్నది? ఇప్పుడు మనలోకి ఒక భావన వచ్చింది. ఆ భావన ఇప్పుడు మనల్ని ఏం చేస్తుంది?
అని మనలో మానసిక వ్యవస్థ అంతా మనం చూసుకోగలుగుతా ఉంటే మనకు అదే ఒక పెద్ద సాధన. అది మనం మామూలుగా అందుకే కొంతమంది మహాత్ములు చెప్పేది అంటే ధ్యానం అనేది కూర్చొని చేయొచ్చా, పడుకొని చేయొచ్చు, నించొని చేయొచ్చు, నువ్వు ఎట్లాగైనా చేయొచ్చు అంటే అర్థం ఏంటంటే మనసును అర్థం చేసుకోవడం అసలైన ధ్యానం అని చెప్పి మనకు మహాత్ములంతా తెలియజేశారు. కాబట్టి అట్లాంటి మనసు కథని అర్థం చేసుకొని ఆత్మదర్శనం పొందాలని చెప్పి మహాత్ములంత ఆకాంక్ష. దానికి తగ్గట్టుగా మన ప్రయాణం కూడా కొనసాగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మరి యామన్న యోగిని, సద్గురు వెంకటకోటి యోగేంద్ర వారిని, సీతారామ గురువు గారిని, అట్లాగే మరి కోటాధిపతి అయినటువంటి ఔత్కున్నారెడ్డి గారి, నాసరెడ్డి గారి, వీళ్ళందరూ కూడా మనందరికీ చెప్పేది వాళ్ళది, వాళ్ళ యొక్క అనుగ్రహం మనందరూ కలిగి అట్లా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓం సత్ సత్ ఓం.